गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्रीसत्यचन्द्रशेखरेन्द्र సరస్వతి స్వామినే నమః. ఆత్మీయులారా, మనమందరూ కూడా ఉపాసన అనేటువంటి గురించి మనం చర్చిస్తున్నాం. సగుణ మరియు నిర్గుణ ఉపాసనలు. దేవాలయాల్లో ప్రతిరోజు కూడా వెళ్ళి దర్శించుకున్నటువంటి ఆ యొక్క శ్రీధర్ అయ్యర్ గారు ఆ రోజు దైవ దర్శనానికి వెళ్ళలేనందువల్ల సాక్షాత్ పరమశివుడే అతని ఇంటికి ప్రసాదాన్ని అందించిన ఉదంతాన్ని మనం వెనకటి తరంగంలో చదువుకున్నాం, విన్నాం. అదే శ్రీధర్ అయ్యర్ గారు ఒకమారు ఆ గ్రామంలో ఒకానొక చిన్న పిల్ల అనారోగ్యంతో బాధపడుతోంది. అనేకమైనటువంటి వైద్యాలు చేశారు, అయితే ఎంత మాత్రం గుణముఖం కావటం లేదు. అక్కడ వారు చెప్పారు, శ్రీధర్ అయ్యర్ గారు రోజు కూడా శివాలయం వెళ్తాడు, ఒక్కరోజు కూడా తప్పడు, కావున ఆయన చేయి గుణం బాగుంటుంది కదా, అతనికి ఒకసారి చూపిద్దాము అన్నారు. పరిపూర్ణ విశ్వాసం లేకపోయినా ఆ యొక్క నానుడిగా వచ్చి అతన్ని అడిగారు. ఆయనకు విశ్వాసం ఉంది. ఏంటని? భక్తులను రక్షించేటువంటి వాడు కరుణామయుడు, కావున ఆ నామస్మరణ చేస్తూ ఆయన విభూతి తీసుకుని వెళ్ళి ఆ పాప నుదురుకు అతికించి శివనామం జపించాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పాప కోలుకుంటూ వచ్చింది. అందుకే భవరోగ వైద్యుడు ఎవరయ్యా అంటే భగవంతుడు. సంపూర్ణమైన దేహము సంబంధించినటువంటిది కానివ్వండి, లేక మనసుకు సంబంధించింది కానివ్వండి, అనేక రోగాలను పోగొట్టేటువంటిదే విభూతి. అందుకే ఆచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇక విభూతి మహిమను ఒకసారి తెలియజేస్తూ, పూర్వంలో అందరూ కూడా సాయంకాలం పూట పెద్దవారందరూ ఇంట్లో భస్మాన్ని తాము అలుముకొని భస్మాన్ని చేతిలో పెట్టుకొని ఇంద్రాక్షి స్తోత్రం చదివేటివారు. ఇంద్రాక్షి స్తోత్రం ఎలా చదవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటని స్వాముల వారు కాంచీ మఠంలో ఏ యొక్క పూజాస్థానం ఉందో అక్కడ వారు కూర్చొని ఇద్దరు పండితుల ముందు వారు చదువుతూ ఉండగా వారు విన్నారు. ఎందుకంటే ఆచార్యులు వారి ఆచార ప్రకారం వారు వేదాధ్యయనం కానీ ఏం చేయరారు. అందుకని పండితులు చదువుగా వారు విని వాటిని తర్వాత రికార్డ్ చేయించి అందరికి కూడా అందేటట్లుగా చేశారు. ఇంద్రాక్షి స్తోత్రం పుస్తకాలు కూడా వారు అచ్చు వేయించారు కంచి మఠం వాళ్ళు. ఆ ఇంద్రాక్షి స్తోత్రంలో ఎంత గొప్ప గుణం ఉందంటే, దాన్ని ఎవరే తప్పకుండా పఠించి ఆ భస్మాన్ని మనం అలుముకుంటే తప్పకుండా అనేక రోగాలు దూరమవుతాయి. అందుకే భగవంతుడికి భస్మోద్ధూళిత విగ్రహాయై నమో నమః అంటారు అమ్మవారిని. అమ్మవారు కూడా అంతే, ఆ పరమేశ్వరుడు భస్మాన్ని అలుముకుంటాడు. భస్మం అంటే అత్యంత శుచి అయినటువంటిది. ఆ విభూతి ధారణ వలన తేజస్సు అనేది మనలో రగులుకుంటుంది. అజ్ఞానం పటాపంచలై జ్ఞానం రావడానికి అవకాశం కలుగుతుంది. అందుకే విధిగా ప్రతి ఒక్కరు కూడా వారి ఆచారాల ప్రకారం తిరునామము కానివ్వండి, భస్మం కానీ మనము పెట్టుకోవాల్సిన ధర్మం. ఆత్మీయులారా, చాలామంది కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా ఏముందంటే, ఒక వర్గం వారు మాత్రం మడి ఆచారాలు పాటించాలని,
ఒక వర్గం వారు మాత్రమే కొన్ని సంప్రదాయాలు పాటించాలనేటువంటి ఒక అభూత కల్పనలు ఉన్నాయి. వాటిని మన వేద ధర్మం ఏం చెప్తుందంటే, సనాతన ధర్మాన్ని పాలించేటువంటి ప్రతి వర్గం వారు కూడా, చాతుర్వర్ణముల వారందరూ కూడా ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఉన్నాయి మనకు. ఏమిటది? మనం పురుషులందరూ తప్పకుండా శిఖ పెట్టుకోవాలి. తర్వాత చెవులు కుట్టించుకోవాలి. మెడలో ఒక రుద్రాక్షనో లేక తులసి హారమో ధరించి ఉండాలి. నడుముకు మొలత్రాడు ఉండాలి. స్త్రీలు తప్పకుండా కాళ్లకు ఆ యొక్క పట్టీలు వేసుకోవాలి. వివాహమైన వారు ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో వాటిని తప్పకుండా పెట్టుకోవాలి. దీనికి ఏ వర్గం వారని లేదే, అందరూ కూడా ఈ యొక్క సనాతనమైన ధర్మాలను మనం పాటించి తీరాల్సిందే. ఇక్కడ విభజన ఎక్కడుంది? మన ధర్మం ఏం చెప్తుందంటే, ఇతర ధర్మాల వరకు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యత్యాసం, మనము పూర్వజన్మను రాబోయే జన్మను మనం విశ్వసిస్తాం. ఇతర ధర్మాల వాళ్ళు వెనకటి జన్మను విశ్వసించరు, ముందు జన్మను విశ్వసించరు. మనం మోక్షం అనే దాని గురించి మాట్లాడతాము, వాళ్ళు కేవలం స్వర్గము అనేది మాత్రం మాట్లాడతారు. ఇక్కడ విశ్లేషణ ఉంది అని ఎవరిని విమర్శించటం లేదు. స్వర్గం అనేది మన దాంట్లో కేవలం పుణ్యము చేసిన వారు ఎవరైతే ఉన్నారో, సత్కర్మలు చేసిన ఉన్నారో వారు మాత్రం స్వర్గానికి వెళ్తారు. ఆ పుణ్యం క్షీణించిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మనకు అలా కాదు, అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఉన్నతమైన స్థానాలను చెప్పారు. అదే ధ్రువుడు సాధించిన ధ్రువలోకం అని. అది సత్యలోకం కంటే చాలా గొప్పది. ఇలా ఒక్కొక్క మెట్టును మనం దాటుకొని వెళ్ళాలంటే మన ఋషులు మనకు బోధించినటువంటి ఏవైతే సంప్రదాయాలు ఉన్నాయో, ప్రతి కులమునకు ప్రతి వర్ణం వారికి కూడా ఆచారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ జాతకము మరియు నామకరణము, షోడశ కర్మలు అందరికీ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఒక గృహ ప్రవేశం చేసినా అందరూ అదే పద్ధతులే పాటిస్తారు. కొద్దిగా వారి యొక్క కులాచారాలు కానివ్వండి, పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు కానీ కొద్దిగా మార్పు ఉంటుందే కానీ మూలం మాత్రం ఒకటే. నామకరణం కానివ్వండి, పాఠశాలకు చేర్చడం కానివ్వండి, దేవాలయానికి వెళ్ళడం కానివ్వండి, ఏమిట్లో వ్యత్యాసం లేదు. అయితే కొందరు కావాలని మనలో అనేకమైన భిన్న అభిప్రాయాలను కలిగించడానికి అపోహలు కలిగిస్తుంటారు. అందుకే మూలమైన సనాతన ధర్మాన్ని మనం పెద్దల ద్వారా, పురాణాల ద్వారా మనం తెలుసుకున్నప్పుడే ఆ అభూత కల్పనలను దూరం అవుతాయి. అందుకే ఆ యొక్క స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో, మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని గురించి అనేక విషయాలు ఆయన నొక్కి చెప్పారు. జాతి గురించి ఎక్కడా లేదు అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. మరి జాతి వివక్షతని ఆయన పాటించేవాడేంటే, ఇతర ధర్మాల వారి దగ్గరికి వెళ్ళి వారితో ఉండి, ఆ దేశాల్లో ఆయన ఉండి మన భారతీయ సనాతన ధర్మాన్ని గురించి వారికి తెలియచేసి వారిని ఎందరినో మార్చి వెనక్కి తీసుకొచ్చినటువంటి ఘనత ఎందరికో ఉంది కదా. కావున ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ అన్నారు. ఆచారం అంటే ఒక వర్ణాన్నో ఒక బ్రాహ్మణత్వాన్ని చూపించుకోవడానికి కాదు, ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందే. ప్రతి ఒక్కరూ భక్తి ఉండాల్సిందే. ప్రతి ఒక్కరూ ఈశ్వర సేవ చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవుడి గది, గోపూజ, నదీమ తల్లులకు పూజించడము, ఇవన్నీ మన ఆర్ష ధర్మంలో ముందు నుంచి చక్కగా ఉన్నటువంటివే. మరి మొన్న కుంభమేళ జరిగినప్పుడు అన్ని లక్షల మంది అక్కడికి వెళ్ళి ఏ వర్ణ విచక్షత లేకుండా, ఏ భేదభావాలు లేకుండా సనాతనమైన వైదిక ధర్మానికి అంతటి ప్రాధాన్యత మనం చూసాం. విదేశీయులందరూ ముక్కును వేలేసుకున్నారు. ఇంతటి ముందుకు వెళ్ళి 20వ శతాబ్దంలో కూడా తమ ధర్మాన్ని ఇంతగా ఆచరిస్తున్నట్టు ఒకే ఒక దేశం భారతదేశం. అందుకే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనమందరూ గర్వకారణం మన పూర్వీకులు అందించినటువంటి సనాతనమైన సులభమైన సాంప్రదాయాలు మనకు అందించారు. మన సంప్రదాయాల్లో ప్రాధాన్యమైనటువంటిగా మనం చెప్తూ వచ్చాం. ఏమిటి? భూతదయ, ఇతరులపైన ఉన్నటువంటి కరుణ, ఇవన్నీ మనలో ప్రాథమికమైన విషయాలు. ఏదో ఇతర ధర్మాల వారు వచ్చి మనకు నేర్పించవలసిన అవసరమూ లేదు, నేర్చుకోవాల్సిన అవసరం మనకు అంటుకోలేదు. చాలామంది
మా ధర్మాల్లో మాత్రమే దయా ధర్మగుణాలు అనేది అబద్ధం. అది ముఖ్యంగా విశ్వానికే దయా ధర్మాలు చూపించినటువంటి ఒకే ఒక ధర్మం సనాతన హిందూ ధర్మం. ఏ దేవాలయాలు ఇన్ని భగ్నం చేసినా వారిపైన ఒక్క విమర్శ అస్త్రం కూడా మనం ప్రయోగించకుండా మరలా వాటిని ఎందరో మహారాజులు, ఎంతోమంది మహారాణులు, ఎందరో సాధు సత్పురుషులందరూ కూడా మరలా వాటిని పునర్జీవనం చేసుకొని కర్మ సిద్ధాంతం పైన కేవల గౌరవం ఉన్నటువంటి సంప్రదాయం మంది. ఇది ఇలా జరగాల్సిన దైవ నిర్ణయమేమో, భగవంతుడే చెప్పాడు కదా, ఆయా కర్మలను అనుభవించాలని. మందేదో దోషం ఉందని ఆత్మవిమర్శ చేసుకుంటామే కానీ ఇతరులు విమర్శించేటువంటి గుణం మనలో ఎప్పటికీ లేదు, రాదు. ఈ విధంగా పూర్వ పరంపర నుంచి వచ్చినటువంటి మన సిద్ధాంత సంప్రదాయాల్లో ప్రధానమైన పాత్ర పోషించే దేవాలయాలు. ఆత్మీయులారా, ఈ దేవాలయాలు ఎంతటి ఘనత వహించి ఉండేటువంటి పూర్వంలో దేవాలయాల్లోనే రాజులు మంతనాలు చేసేవారు, అనేకమైన నిర్ధారాలు తీసుకునేవారు. రచనలు చేసిన వారు కూడా దేవునికే తమ పుస్తకాలను అర్పించేటువంటి ఆ దేవాలయాలకు వచ్చి తమ సిరి సంపత్తు చిన్న చిన్నగా దాచుకున్నటువంటి సొమ్మును కూడా భగవత్ కైంకర్యం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. అందుకు ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ ముడుపులు కట్టుకొని స్వాముల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకు అర్పించి భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు అనేటువంటి పూర్ణ నమ్మకంతో మనం భగవంతునికి ఆ యొక్క ఐశ్వర్యాన్ని, మనం కష్టపడిన ఐశ్వర్యాన్ని భగవంతుని సమర్పిస్తున్నాం. ఆత్మీయులారా, అందుకు నిదర్శనాలు మనకెన్నో నేటికి గోచరిస్తూనే ఉన్నాయి. ఆ యొక్క శ్రీధర అయ్యర్ గారు ఏం చేశారంటే, తర్వాత ఒకరోజు వారి ఇంటి దగ్గరికి ఒక భిక్షు వారు వస్తారు. ఆ రోజు వారి ఇంట్లో వైదికం. ఆత్మీయులారా, వైదికం ఉన్న రోజు ఆ యొక్క వచ్చినటువంటి భోక్తలు భోంచేసి తిరిగి వెళ్ళే వరకు ఎవ్వరికి కూడా ఏది ఇవ్వడము శాస్త్ర విరుద్ధం. అందులోనూ అక్కడ భోక్తలు భోంచేసినటువంటి ఆ యొక్క ఆకులను కూడా వాటిని వేరే చోట నిమజ్జనం చేస్తారు, కానీ గోవు కూడా ఇవ్వరు. గోవుకు ప్రత్యేకమైన ఆహారం ఇస్తారు. మరి ఆ రోజు వైదికానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో బయట భిక్షగారు వచ్చి అడుగుతారు. అప్పుడు ఆయన కరుణతో ఆ యొక్క అన్నం పాత్రను తీసుకొని వెళ్ళే వేస్తాడు. అక్కడున్న భోక్తలు ఇది నిషేధమైన పని చేశావు, ఇది ఘోరమైన అపరాధం, పితృదేవతల శాపం నీ కలుగుతుంది అని అతను ఎంతో ప్రార్థిస్తాడు. వాళ్ళు వినరు, మేము భోజనం చెయ్యము. దీనికి ఆ ప్రాయశ్చిత్తం ఏమిటని అడుగుతాడు ఆయన. ప్రాయశ్చిత్తం ఒకటే చెప్తారు వాళ్ళు, నీవు కాశీకి వెళ్ళి గంగలో మునిగి గంగ తీర్థం తీసుకొచ్చి మరలా ప్రోక్షణ చేస్తే కానీ ఈ యొక్క వైదికము పూర్తి కాదు అని. ఆయన లోపలికి వెళ్ళి పరమేశ్వరుని ఇంతగా ప్రార్థిస్తాడు. ఆయన ఏమని, నేను ఇప్పుడే ఇలా గంగ రాలేను కాశీకి, మరి నన్ను నువ్వు అనుగ్రహించమని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయులారా, ఆశ్చర్యమైంది ఏమిటనగా, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. సర్వవ్యాపకుడు విష్ణువు, సర్వవ్యాపకుడైన జ్ఞానస్వరూపం పరమేశ్వరుడు తన జటాజూటం నుండి గంగను కురిపిస్తాడు. వారి ఇంట్లో పాత్రలను నిండి అలా పరిపూర్ణంగా వెళ్తిపోతున్నాయి. తర్వాత వారి ఇంటి వెనకలున్నటువంటి ఒక గచ్చు అంటాం, నీళ్లు నింపుతారు, అది ఖాళీగా ఉండేది. దాని నుంచి నీరు ఊటగా రావడానికి ప్రారంభించింది. అందరూ ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ గంగ ప్రవహిస్తుంది. వచ్చిన వారందరూ ఆ గంగాలో స్నానం చేశారు, ఇంట్లో వాళ్ళు స్నానం చేశారు, మరలా గంగా తీర్థాన్ని అన్నిటిపైన ప్రోక్షణ చేశారు. ఆ రోజు వైదికం పరిపూర్ణమైంది. నేటికి కూడా తంజావూరు జిల్లాలో ఆ గ్రామం మీద ఉంది. ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం ఆ శ్రీధర అయ్యర్ ఆ యొక్క జన్మ నక్షత్రం రోజు అక్కడ గంగా పూజను ఆ గ్రామ ప్రజలందరూ చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు, భగవంతుడు తానున్నాను, సర్వవ్యాపకుడై ఉన్నాను, సర్వత్రా ఉన్నాను, సర్వవేళలా ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్మి దాని ఫలితాలను పొందిన వారు ఎందరో. అందుకే మనం చేయవలసింది ఏంటంటే భగవంతుని దర్శనాన్ని కోరాలి. భగవంతుడు కూడా భక్తులు దర్శనాన్ని కోరుతాడు. చాలామంది ఏమనుకున్నారంటే భగవంతుని దగ్గర మనం వెళ్తున్నామని. నీ ఒక్కసారి నాతో స్నేహం పెట్టుకుంటే నేను నీకై పరితపిస్తానంటాడు. అదే వేద ధర్మం. అట్టి వేద ధర్మాన్ని మనము
తెలుసుకొని ఆచరించి పరిపూర్ణత పొందిన వారి జీవితమే ధన్యమని చెప్తూ ఈ వాక్పుష్పంలో శ్రీ శంకర విజయన్ సరస్వతి మహాస్వాముల దివ్య చరణాలను సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జై జయ శంకర.